హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ జిల్లా. వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ఆర్ వీడియోస్. నేను అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే మమ్మల్ని మా వీడియోస్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, మా వీడియోస్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను అనుకోలేదు అంటే చూస్తారో చూడరో, అసలు కనీసం మనకు 10 వ్యూస్ అని వస్తాయో రావు అనుకున్నా. కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్న ఛాలెంజ్ టోటల్లీ హోమ్ మేడ్ ఓకే, మిల్ మేకర్ బిర్యానీ విత్ మటన్ కర్రీ. వావ్, ఓకేనా? సూపర్. ఓకే, ఇది హోమ్ మేడే. సో ఈరోజు అయితే ఈ ఛాలెంజ్ చేయబోతున్నాం శ్రీవారు. నేను ఛాలెంజ్ చేయబోతున్నాను మా శ్రీవారితో. నాకు మటన్ అంటే చాలా ఇష్టం. ఎస్, ఎంత ఇష్టం అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. నాకు మటన్ అంటే చాలా చాలా ఇష్టము. చలో, నేనైతే ఇక ఈ ఛాలెంజ్లో అయితే కంపల్సరీ నేను గెలుస్తా అనుకుంటున్నా. పనిష్మెంట్ కూడా చెప్పాలి, ఎందుకంటే మనకు హై లెవెల్ ఉన్న ఎక్స్పెక్టేషన్స్, మనం గెలుస్తామని. నాకు ఉన్నాయి, నేను రెడీ చేసుకున్నాను పనిష్మెంట్ కి. అండ్ చూద్దాం, నేనే గెలవాలని కోరుకుంటూ. అండ్ నువ్వు కావాలని ఓడిపోతున్నావు అని వాళ్ళు అనుకుంటున్నారు. లేదండి, నేనైతే అసలు కావాలని అస్సలే నేను ఓడిపోను. మీరు అట్లా అనుకోవద్దు, ఏదో సాక్రిఫైస్ చేస్తుండు. మనం ఇక్కడ సాక్రిఫైస్ ఏమి ఉండదు. ఇది ఛాలెంజ్ వీడియో, సాక్రిఫైస్ అస్సలు చేయరు. మనం గెలవడానికి అండ్ బుజ్జికి పనిష్మెంట్ ఇవ్వడానికి మనం ట్రై చేస్తాం. ఎందుకంటే ఆన్ కెమెరా పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంట్ తీసుకుంటారు, చూద్దాం. స్టార్ట్ చేసిద్దాం. చలో, కౌంటర్ స్టార్ట్ చేయి. 3, 2, 1 గో. ఇక మొదలెడదామా? మిల్ మేకర్. అవునా, నిజమా? యమ్మీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. కానివ్వండి. సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. మటన్ విత్ బగారా, మటన్ విత్ బిర్యానీ చాలా బాగుంటాయి ఈ కాంబినేషన్స్. మా తెలంగాణలో అయితే బగారా అంటే చాలా ఫేమస్. బావా, టేస్ట్ ఎలా ఉంది? మాటల్లో చెప్పలేను, నిజంగా అంతా బాగుంది. చాలా చాలా సూపర్ ఉంది టేస్ట్. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. ఇదంతా ఉండకూడదు. రైస్ తినేసిన అయిపోయింది ఆల్రెడీ, ఫినిష్ ఫ్రెండ్స్. రైస్ ఉండకూడదు. రైస్ లేదు కదా, ఇలా రైస్ ఏం లేదండి, రైస్ ఏం లేదు, బొక్కలతో ఉన్నాయి. ఫినిష్. గ్రేవీ కూడా ఉండదు. గ్రేవీ ఎందుకు ఉండదు? ఫినిష్ అని. ఇదంతా క్లీన్ గా ఉండాలి. అరే క్లీన్ అంటే బొక్కలని చేస్తాను. ఫినిష్ లేదు నేను ఇదిగో ఇదంతా ఉంది ఇంకా. ఇదే చీటింగ్ అంటే బొక్కలు ఎట్లా తింటారు? రైస్ కాదండి, చూడండి చూడండి. ఇది కదా రైస్, చూపించండి. ఇది కదా, ఇది రెండే మెతుకులు. లేదు, ఒప్పుకోను అట్లా
నేను ఒప్పుకోను ఫ్రెండ్స్. నాదైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నిజంగా. మనం గెలిచామండి. నువ్వు నిజంగా ఒప్పుకో. నువ్వేంటి సరే ఒకటి చెప్తే నాన్ కెమెరా నువ్వు ఏదంటే అదే నిజంగా చెప్పేసి. ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి, ఈ రైస్ ఇదంతా సగం సగం తిన్నారు. నేను చూడండి ఎంత క్లీన్గా తిన్నా. నేను చెప్తున్నా కెమెరా ఆన్ కెమెరా, నువ్వే న్యాయంగా చెప్పు. నేనైతే వాళ్ళు ఆల్రెడీ ఆడియన్స్ కూడా వాళ్ళు కామెంట్ చేస్తారు. వాళ్ళు ముందే చెప్తున్నా, వాళ్ళు ఏదో మనం ఇక్కడ కెమెరా ముందు చేసినట్టు కాదు, లేదు వాళ్ళు ముందే కామెంట్ చేస్తారు. నేను అన్ని బొక్కలండి, ఇక చూడండి సౌండ్గా అవన్నీ బొక్కలు. మావి కూడా నేను పీస్ల వరకు మొత్తం తినేస్తానండి. ఇదేంటి చేయండి ఎవరు కరెక్ట్ గా తిన్నారో. నేను చూడండి ఎంత చూడండి చూడండి ఇదంతా రైస్ ఉండిపోయింది ఇక్కడ. నా చూడండి ఎంత క్లీన్ గా ఉందో. మీరే కమెంట్ చేయండి. రైస్ అనేది నేను టోటల్ గా కంప్లీట్ చేశాను. మరి నేనైతే ఇది కూడా రైసే కదా, ఇక్కడ ఉంది కదా. సరే చూడండి ఎవరిది ఎక్కువ ఉందో ఎవరిది తక్కువ ఉందో చూడండి. అండ్ ఎవరు ఓడిపోయారో మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఏమంటారు చూడండి రైస్. నేనైతే ఇప్పుడు నేనే గెలిచినట్ట. ఇంకా ఇది ఒప్పుకోను, పెట్టుకోకూడదు. చూడు ఇప్పుడు మరి చూడండి చీటింగ్ చేస్తున్నారు, చాలా చీటింగ్ చేస్తున్నారు. సరే ఇప్పుడైతే నేను పనిష్మెంట్ తీసుకుంటాను. ఒకవేళ మీరు కామెంట్ చేయండి, దోస్తులు, అందులో ఎవరు ఓడిపోయారో మీరు కామెంట్ చేస్తారు కదా. దాన్ని బట్టి వచ్చిన కామెంట్స్ లో ఒకవేళ నేను గనక జెన్యూన్ గా గెలిచి ఉంటే మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్ ప్రకారం నేను నెక్స్ట్ వీడియోలో పనిష్మెంట్ ఖచ్చితంగా దీనికైతే పనిష్మెంట్ ఉంటది. అండ్ ఇప్పుడైతే ఒప్పుకోవట్లేదు. నేనైతే ఇప్పుడు ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే నేను నిజంగా గెలిచాను అనుకుంటున్నా. సో మీరు చెప్పాలి, నేను గెలిచానా లేదని మీరు చెప్పాలండి ఖచ్చితంగా. ఇది మాత్రం నా హంబుల్ రిక్వెస్ట్. మీరు కంపల్సరీ మీరు కామెంట్ సెక్షన్ పనిష్మెంట్ లోకి రండి. చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఎవరు నిజంగా గెలిచారు, ఎవరు ఓడిపోయారో చెప్పండి ప్లీజ్. సరే పనిష్మెంట్ ఏంటి చెప్పండి. చలో పనిష్మెంట్ ఏంటంటే లెమన్ ఉంటుంది, లెమన్ తినాలి. ఇప్పుడు పనిష్మెంట్ అయితే నువ్వు తీసుకోవాలి ఖచ్చితంగా. చూద్దాం నెక్స్ట్ వీడియోలో వాళ్ళే కామెంట్ చేస్తారు కదా, దాన్ని బట్టి మనం చూద్దాం. ఓకేనా? ఓకే చలో పనిష్మెంట్ ఇస్తా. కళ్ళు మూసుకో. చలో యాక్చువల్ గా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేను ఓడిపోయినప్పుడు లెమన్ షాట్, అండ్ అగైన్ ఇప్పుడు మళ్ళీ లెమన్ వచ్చింది. ఓకే చలో. సో చెప్పండి ఏం చేయాలి. ఆ లెమన్ ని తినాలి. ఓకే తినేటప్పుడు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లైక్ అబ్బా ఇలాంటివి రావద్దు. ఇలాంటి రాకుండా తినాలి. ఒకవేళ వచ్చిందంటే నేను ఇక్కడ పక్కనే ఉండి చూస్తాను, మళ్ళీ ఇంకొకటి ఇస్తాను. సో ఫ్రెండ్స్ వితౌట్ ఎక్స్ప్రెషన్ తినాలి. ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే గనక మళ్ళీ అగైన్ ఇంకొకటి తినాలి. అది యాక్చువల్ గా ఇది కాదు ఇది హాఫ్ ముక్క కాదు, చిన్న ముక్క కాదు, చిన్న ముక్క బుల్లి ముక్క కాదు. ఇది తీసుకోవాలి, ఇది తీసుకొని తినేసి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లెమన్ తినాలి వితౌట్ ఎక్స్ప్రెషన్. ఒకవేళ కనుక మీరు కామెంట్ చేస్తారు కదా, ఈయన అయితే జెన్యున్ గా ఆడలేదు, బట్ అన్ని వీడియోస్ ఓడిపోతున్నారు కదా అని పాపం అని తీసుకుంటున్నా. కానీ మీరు కనుక కామెంట్ చేయండి, చేస్తే ఆ కామెంట్స్ ని బట్టి నెక్స్ట్ వీడియోలో డబుల్ పనిష్మెంట్ ఉంటుంది మా వారికి. సరే ఓకే, ఐ యామ్ అగ్రీ. సబ్స్క్రైబర్స్ చెప్తారు కదా ఎట్లాగో, మీరు చెప్పిన దానికి మన వీడియో చూసిన వాళ్ళందరూ చెప్తారు. ఉంటాం. చలో స్టార్ట్. ఇది ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టున్నావు, ఇంకా తినలేదు. చలో తినాలంటారా? ఈ చలో రెడీ 3, 2, 1 గో స్టార్ట్. చలో స్టార్ట్. ₹20కి 2 నిమ్మకాయలు ఇస్తారు బయట. నిమ్మకాయలు అన్నీ ఏమైపోతున్నాయా అని నేను అనుకుంటున్నా. ఫ్రిడ్జ్ లో తెల్లారిసరికి మాయమైపోతున్నాయి నిమ్మకాయలు. గత చాలా రోజుల నుంచి ఇది ఎప్పుడైతే నిమ్మకాయలకు డిమాండ్ రేట్ ఎప్పుడైతే పెరిగిందో అప్పటి నుంచి
ఇది అన్నమాట. ఎలాంటి చప్పుడు చడి లేకుండా నిమ్మకాయలన్నీ అయిపోయేది ఇట్లా అయిపోతున్నాయి. సో ఫ్రెండ్స్ చూసారుగా, టాస్క్ కూడా నేనే విన్ అయ్యా. పనిష్మెంట్ టాస్క్ విన్ అయ్యింది. యాక్చువల్లీ ఛాలెంజ్ కూడా నేనే విన్నాను. నెక్స్ట్ వీడియోలో మా ఆయనకి డబుల్ పనిష్మెంట్ రాబోతుంది. ఇంత ఇలా తిన్నారు, మీరే చెప్తారు కదా, మీరు చూస్తారు చెప్తారు కదా, సరే వాళ్ళు చూస్తారు చెప్తారు కదా. సో ఫ్రెండ్స్, టుడే పనిష్మెంట్ ఆల్సో కంప్లీటెడ్. చెప్పండి మరి ఇంకేంటి. వీడియో మీకు నచ్చినట్లయితే, మీరు నిజంగా ఎంజాయ్ చేసినట్టయితే వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకే అండి, అందరికీ నమస్కారం. Until then, signing off.